హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదే రెడ్మీ నోట్ 10. సో ఈ వీడియోలో మనకు రెండు పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి నేను కంప్లీట్గా అన్బాక్స్ చేస్తాను, అంటే మనకు ఫోన్ ఎలా ఉంది అండ్ కంప్లీట్గా మనం చూసేద్దాం. దాంతోపాటు ఒక 1 వీక్ నేను ఫోన్ని యూజ్ చేస్తాను. యూజ్ చేసాక మీకు కంప్లీట్గా ఫోన్ కొనొచ్చా లేదా, ఈ బడ్జెట్లో ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా లేదా, అండ్ దాంతోపాటు ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ ఫోనా లేదా మీకు అర్థమైపోతుంది. సో అందుకే నేను ఇది కంప్లీట్ వీడియోలాగా చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఫోన్ కంప్లీట్గా ఎలా ఉంది, దాంతోపాటు ఈ ఫోన్ని మీరు కొనొచ్చా లేదా అర్థమైపోతుంది. వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే లైక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇదే మనకు అమెజాన్ నుంచి చూసిన బాక్స్. ఇది మనకు రెడ్మీ నోట్ 10 యొక్క ఫోన్, చాలా కాంపాక్ట్గా ఉంది. సో లేట్ చేయకుండా మనం ఈ ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. లెట్స్ అన్బాక్స్. సో ఇదే మన ఫోన్ బాక్స్, కంప్లీట్ బాక్స్ ఇది. సో ఫస్ట్ మనకు బాక్స్లో హైలైట్గా మెన్షన్ చేసింది FSD ప్లస్ Amoled డాట్ డిస్ప్లే 48 MP క్వాడ్ కెమెరా అని మెన్షన్ చేశారు. ఫ్రంట్ బాక్స్ మనకి ఇలా ఉంది. ఇట్ సైడ్ రెడ్మీ నోట్ 10 అని మెన్షన్ చేశారు. ఇట్ సైడ్ కూడా అలానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు రెడ్మీ నోట్ 10 సో ఫుల్ HD ప్లస్ Amoled డాట్ డిస్ప్లే మనకు 6.43 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. ఇందులో 48 MP AI క్వాడ్ కెమెరా, మెయిన్ కెమెరా అనేది మనకు 48 MP ఉంది. అండ్ దాంతోపాటు ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు బాక్స్లో ఇంక్లూడింగ్గా మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. సో అడాప్టర్ కూడా మనకు ఇంక్లూడ్ వస్తుంది. నార్మల్గా మనకు ప్రీవియస్ టైంలో మనకు ఫోన్ మాత్రం సపోర్ట్ అయ్యేది ఫాస్ట్ ఛార్జింగ్కి, బట్ బాక్స్లో ఇంక్లూడెడ్గా మనకు అడాప్టర్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మాత్రం మనకు అడాప్టర్ కూడా ఇస్తుంది ఈ బాక్స్లో. అది ఇంకా హైలైట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ మనకు స్నాప్డ్రాగన్ 678తో వచ్చే ప్రాసెసర్. అండ్ దాంతోపాటు ఇందులో మనకు హైరీస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ 13 MP మనకు ఫ్రంట్ కెమెరా ఉంది. దట్స్ ఇట్, మెయిన్ హైలైట్ ఫీచర్స్ మాత్రం ఇవే. అండ్ ఈ వేరియంట్ వచ్చేసరికి ఆక్వా గ్రీన్ మోడల్ తీసుకున్నాను నేను, 4GB 64GB వేరియంట్, 12,499. అదే ఇందులో మనకు ఇంకో వేరియంట్ కూడా ఉంది, 6/128GB ఉంది. అది వచ్చేసరికి మనకు 14,499 ఉంది. సో అది కావాలంటే మీరు అది కూడా తీసుకోవచ్చు. సో బడ్జెట్లో మాత్రం ఇది బెస్ట్ అని చెప్తాను, 464ది. వావ్, ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు కవర్లో మంచిగా మనకు రెడ్మీ నోట్ 10 ఆక్వా గ్రీన్ సో సూపర్గా ప్యాక్ చేసి ఉంది. సో ఈ కవర్ పీల్ ఆఫ్ చేసి చూద్దాం ఫోన్ ఎలా ఉందో. వావ్, సూపర్ ఉంది. ఈ కలర్ మాత్రం చూడడానికి చాలా వైబ్రెంట్గా అండ్ లుక్ కూడా చాలా బాగుంది మనకు. సో ఫోన్ పక్కన పెట్టి మిగతా కంటెంట్స్ ఏమన్నా చూద్దాం. సో బాక్స్లో ఇంకా మనకి ఇందులో TPU కేస్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. సో TPU కేస్ ట్రాన్స్పరెంట్, క్వాలిటీ బాగుంది. పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా యూజర్ మాన్యువల్ ఇచ్చారు, దీంతో మనకు అవసరం లేదు. నెక్స్ట్ USB కేబుల్ ఇచ్చారు, C టైప్ది. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకు చెప్పాను కదా, ఇందులో మనకు 33 వాట్ అడాప్టర్ ఇంక్లూడ్ చేశారని, అది ప్లస్ పాయింట్. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో ఏం లేవు. సో ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఒకసారి TPU కేసేసి చూద్దాం మన ఫోన్కి ఎలా ఉంటుందో. సో TPU కేస్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. మనకు ఫోన్ లుక్ మనకు ప్రాపర్గా తెలుస్తుంది ఈ TPU కేస్లో. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ సార్ వాల్యూ మెన్షన్ చేశారు. ఇండియన్ సార్ వాల్యూ 1 గ్రామ్ లిమిట్, 1.6 వాట్ పర్ కేజీ ఇచ్చారు. అండ్ హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 0.863 వాట్ పర్ కేజీ ఇచ్చారు. అండ్ దాంతోపాటు బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.585 వాట్ పర్ కేజీ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసారు కదా, కెమెరా చుట్టూ ఒక ప్రీమియం రిగ్ ఇచ్చారు. అండ్ అల్ట్రా ప్రీమియం అని కూడా రాస్తుంది. అండ్ చూడడానికి చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఫోన్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 6.43 ఇంచ్ డిస్ప్లే ఇది. అండ్ ఫ్రంట్ మనకు ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఫ్రంట్ మనకు 13 MP మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకు సో ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకు సిమ్ స్లాట్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు చిన్న హోల్ ఇచ్చారు సిమ్ స్లాట్ రిమూవ్ చేయడానికి. అండ్ బాటమ్ వచ్చేసరికి మనకు 3.5mm ఆడియో జాక్ ఉంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. C టైప్ పోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు ఇంకొక స్పీకర్ కూడా ఉంది మనకు
టాప్ సైడ్ వచ్చేసరికి మనకు ఎయిర్ బ్లాస్టర్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇంకో స్పీకర్ గ్రిల్ ఉంది. సో దట్స్ ఇట్. ఇది టోటల్గా మనకు ఫోన్. సో ఒకసారి ఇప్పుడు మనం కంప్లీట్గా ఫోన్ని ఆన్ చేసి చూపిస్తాను మీకు. పవర్ ఉందో లేదు చూద్దాం. సో రెడ్మీ అని వచ్చింది మనకు ఆన్ అవ్వగానే, MIUI. ఇది మనకు MIUI 12తో వస్తుంది. ఇది మనకు 2 బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, 2 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, దాంతోపాటు 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. సో కంప్లీట్గా సెటప్ అయితే అయిపోయింది మనకు. ఇందులో మనకు కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది. సో MI Pay, నెట్ఫ్లిక్స్, సో కొన్ని యాప్స్ అయితే ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ ఇచ్చారు, మనకు అవసరం లేకపోతే అవి రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఫోన్ ఇంటర్నల్గా వెళ్తే మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళగానే సో అబౌట్ ఫోన్ చూద్దాం. మనకు అబౌట్ ఫోన్లో చూస్తే మనకు ఇది టోటల్ 64 GBలో 18.6 GB ఆల్రెడీ యూజ్డ్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఆండ్రాయిడ్ వర్షన్ 11తో వస్తుంది. ఇది మనకు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి 2021 జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. దాంతోపాటు ఇందులో మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఆప్షన్ కూడా ఉంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా మనకు ఏదైనా స్క్రీన్ లాక్లో ఏదైనా ఒక టైం కానీ ఏదైనా ఒక థీమ్ కానీ ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. సో మీకు ఒకటి పెట్టి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇది అప్లై చేశాను కదా, ఫోన్ లాక్ చేద్దాం. సో ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. సో ఇలా మనకు ఇది కంప్లీట్గా ఆల్వేస్ చూపిస్తూనే ఉంటుంది మనకు డిస్ప్లే పైన. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మనకి కోడ్ చూపిస్తుంది. ఆల్వేస్ అండ్ డిస్ప్లే ఇలా యూజ్ అవుతుంది మీకు. అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే ఈ సింపుల్గా అన్లాక్ అయిపోతుంది. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే కదా, మళ్ళీ ఒకసారి అన్లాక్ చేద్దాం. సో చాలా సింపుల్గా అండ్ చాలా అక్యురేట్గా చాలా స్పీడ్గా ఉంది. జస్ట్ ఒక 2 seconds తీసుకుంటుంది అంతే, ఈజీగా అన్లాక్ అయిపోతుంది. సో అంత సింపుల్గా మనం ఫోన్ని అన్లాక్ చేసేయచ్చు. సో సిమ్ స్లాట్ తీసి చూపిస్తాను మీకు. సో ఇది మనకు డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు మెమరీ కార్డ్ కోసం. సో అది ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ రబ్బర్ గ్రిప్ కూడా ఇచ్చారు. సో సింపుల్గా మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. మిగతా అంతా మనకు రెగ్యులర్ MIUI. సో స్పెసిఫిక్గా డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో కెమెరా ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఇవన్నీ ఎలా చేయాలి ఫస్ట్ టైం మనము. సో దట్స్ ఇట్. సో ఇందులో మనకు 48 MP మెయిన్ కెమెరా ఉంది. అండ్ షార్ట్ వీడియో ఆప్షన్ కూడా ఇచ్చారు, అండ్ స్లో మోషన్ ఇచ్చారు, అండ్ వాటర్ మార్క్ ఉంది, అండ్ పానోరామా ఆప్షన్ ఉంది, నైట్ మోడ్ ఉంది, అండ్ టైమ్ ల్యాప్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఇచ్చారు. అండ్ మనకు స్లో మోషన్ మీద క్లిక్ చేద్దాం. స్లో మోషన్ వచ్చేసరికి మనకు ఓన్లీ 240 FPS, 960 FPS, 120 FPS, బట్ ఇది ఓన్లీ 720pలోనే వర్క్ అవుతుంది. మనకు 1080pలో మనకు స్లో మోషన్ అనేది వర్క్ అవ్వట్లేదు. పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది, అండ్ రెగ్యులర్ ఫోటో ఆప్షన్ ఉంది, మ్యాక్రో షాట్ తీసుకోవచ్చు, అండ్ మూవీ ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంది, అండ్ వీడియో ఆప్షన్ ఉంది. వీడియో మనకు ఎంతవరకు షూట్ అవుతుందో చూద్దాం. వీడియో మనకు 1080p 30 FPS అండ్ 1080p 60 FPS, 4K 30 FPS కూడా రికార్డ్ అవుతుంది మెయిన్ కెమెరా. సో మూవీ ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా ఎంతవరకు రికార్డ్ అవుతుంది చూద్దాం. సో ఫ్రంట్ కెమెరా కూడా మనకు 1080p 30 FPS అండ్ 720p 30 FPS వరకు రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో మనకు 4K లేదు. డైరెక్ట్ ప్రో ఆప్షన్లో మనకు 48 MP మెగాపిక్సెల్ యూజ్ చేసి ఫోటో తీయచ్చు. ఇందులో మనకు వైడ్ యాంగిల్ లెన్స్ కూడా సపరేట్గా ఉంది కదా. సో ఇక్కడ మనం ఈ విధంగా మనం వీడియోలో మ్యాక్రో అయితే మ్యాక్రో, UW అయితే UW, సో ఇలా స్విచ్ అవ్వచ్చు. సో వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. అండ్ మ్యాక్రో క్లిక్ చేసాను అనుకోండి, మనకి ఇలా డెప్త్ వెళ్ళిపోతుంది. సో వైడ్ యూజ్ చేస్తే మనకు వైడ్ డెప్త్ అనేది పెరుగుతుంది. సో ఇంత సింపుల్గా మనం కెమెరా ఆపరేటింగ్ ఉంటుంది. సో ఇంకా ఇంతకు మించి మనకు కొత్త స్పెసిఫిక్గా ఏం లేవు కెమెరాలో. సో ఇప్పుడు ఏదైనా వీడియో ప్లే చేసి చూపిస్తాను మీకు, వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. సో
ఫ్రెండ్స్ చూసారు కదా రెడ్మీ నోట్ 10 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. ఇప్పుడు మనం ఈ ఫోన్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఈ బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చో లేదో, అండ్ దాంతోపాటు దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా ఈ బడ్జెట్లో చూద్దాం. ఫస్ట్ ఇందులో మనం ప్లస్ పాయింట్స్ చూద్దాం. ఇందులో మనకు ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఇందులో మనకు మేజర్ ప్లస్ పాయింట్ డిస్ప్లే అని చెప్పాలి. ఎందుకంటే మనకు ఈ బడ్జెట్లో ఇందులో మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది కలర్స్ చాలా వైబ్రెంట్గా అండ్ చాలా బాగా చూపిస్తుంది. అండ్ ఈ బడ్జెట్లో మనకి ఇది ఇవ్వడం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇందులో మనకు సెకండ్ మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్లో మనకు స్టీరియో స్పీకర్స్ మిస్ అవుతున్నాయి, బట్ రెడ్మీ వాళ్ళు మాత్రం స్టీరియో స్పీకర్స్ ఇంక్లూడ్ చేశారు అండ్ దాని క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ వల్ల మనకు మెమరీ ఇష్యూస్ అనేవి ఉండవు. ఎందుకంటే మనం 64 GB వేరియంట్ తీసుకున్నా కూడా దాంట్లో మనం మెమరీ కార్డ్ వేసుకొని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు మనకు ఇందులో సో ఎంఐ ఫోన్ కాబట్టి ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మనకు ఎంఐయూఎల్ ఉన్న స్పెషల్ ఫీచర్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఓటీజీ సపోర్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎంఐయూ అనేది మనకు. అండ్ దాంతోపాటు ఇందులో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో మనకు 48 MP మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ మనకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. బ్యాక్ కెమెరా అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మనకు ఇందులో మనకు పోర్ట్రైట్ అవన్నీ షార్ట్స్ బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకు వీడియో అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో ఇందులో మనకు మూవీ ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు కెమెరాలో మనకు ప్రో మోడ్ అనే కొత్త ఆప్షన్ ఇచ్చారు. సో ఫొటోస్ తీసేటప్పుడు మనకి ఈ ప్రో మోడ్ని యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా కలర్స్ని యాడ్ చేసి చూపిస్తుంది. బట్ వీడియోలో మాత్రం మనకు అంతగా వర్క్ అవ్వదు. ఎందుకంటే లైక్ వీడియోలో మనకు ఇంకా బూస్ట్ చేస్తే అవి కొంచెం బాగా అనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు వైడ్ యాంగిల్లో కూడా మనకు అంత ప్రాపర్గా అనిపించలేదు. వైడ్ యాంగిల్లో కూడా కొంచెం ఎక్కువ వామ్ అనిపిస్తుంది ఈ మోడ్. బట్ ఈ మోడ్లో మనకు ఫొటోస్ తీస్తే కొంచెం బెటర్గా ఉంది. ప్రో మోడ్లో మీకు ఎక్స్ట్రా కలర్స్ కావాలనుకుంటే ఈ కొత్త ఫీచర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రో మోడ్ ఇది కూడా ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు ఇందులో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా కూడా ఓకే బాగానే వర్క్ అవుతుంది. 13 మెగాపిక్సెల్. సో ఇందులో మనకు ఒక కాన్ అనిపించింది. ఆ కాన్ నేను మైనస్ పాయింట్స్ విషయంలో చెప్తాను. ఇందులో మనకు ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అది చాలా బాగా అక్యురేట్గా వర్క్ అవుతుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఇచ్చారు. బట్ ఏమి ఇష్యూస్ లేవు సైడ్ మౌంటెడ్ వల్ల కూడా. అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా కూడా. ఇంకో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇందులో మేజర్గా మనకు డిజైన్ కూడా చాలా బాగుంది ఈ ఫోన్ది. అండ్ చాలా సింప్లిఫైడ్గా అండ్ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ కూడా మనకు ప్యానల్స్ అనేవి ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేయట్లేదు. సో డిజైన్ పరంగా చూసుకుంటే 10/10 ఇవ్వచ్చు. సో ఇది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇందులో నోటిఫికేషన్ లైట్ మిస్ అయింది. దాని ప్లేస్లో మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనే ఆప్షన్ ఇచ్చారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నేను ప్రాపర్గా టచ్ చేసి కూడా చూపించాను. అన్బాక్స్ చేసినప్పుడు కూడా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎలా యూజ్ అవుతుందో కూడా చెప్పాను. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఇందులో మనకు నోటిఫికేషన్ లైట్ మిస్ అయింది. సో అది కూడా రెగ్యులర్గా అన్ని ఫోన్స్లో వచ్చేది, బట్ ఈ మోడల్లో అది మిస్ అయింది. అండ్ దాంతోపాటు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. బట్ స్టీరియో స్పీకర్స్ కంపేర్ టు అదర్ ఫోన్స్ అంత లౌడ్గా లేవు. సో ఇంకా బెటర్గా కొంచెం లౌడ్ స్పీకర్స్ ఇస్తే ఇంకా బాగుండేది. అది కూడా ఒక మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ దాంతోపాటు ఫ్రంట్ కెమెరా మనకు లో లైట్లో చాలా డౌన్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ లో లైట్లో వెళ్తే అసలు వర్క్ అవ్వట్లేదు. 13 మెగాపిక్సెల్ కాకుండా అందులో అట్లీస్ట్ 16 మెగాపిక్సెల్ ఇస్తే ఇంకో ప్లస్ పాయింట్ అయ్యేది. బట్ ఇది మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇంకో మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఇందులో మనకు స్లో మోషన్ ఇచ్చారు. స్లో మోషన్ మాత్రం ఓన్లీ 720pలో వర్క్ అవుతుంది, 1080pలో వర్క్ అవ్వట్లేదు. సో 720pలో అంటే మనకు స్లో మోషన్ అంతగా ఎఫెక్టివ్ ఉండదు. కాబట్టి స్లో మోషన్ మనకు అట్లీస్ట్ 1080p వరకు ఇస్తే ఇంకా ప్లస్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు అట్లీస్ట్ 1080p స్లో మోషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇది కూడా మేజర్గా మైనస్ పాయింట్ అనిపించింది. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇచ్చారు. బట్ ఈ ప్రాసెసర్ అనేది సో అంత గేమింగ్కి పనికి రావట్లేదు. అండ్ గేమింగ్ విషయానికి వస్తే చాలా లో పర్ఫార్మెన్స్ ఉంది. కాల్ ఆఫ్ డ్యూటీ అలాంటి గేమ్స్ చేస్తే అసలు వర్క్ అవ్వట్లేదు. సో మీరు గేమింగ్ లవర్స్ అయితే ఈ ఫోన్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మీ గేమింగ్లో అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. హెవీ గేమర్స్ అయితే అసలు యూజ్ చేయొద్దు. గేమింగ్లో మాత్రం అంత పర్ఫార్మెన్స్ లేదు. అండ్ దీనికి మనకు ఆల్టర్నేటివ్గా చూసుకుంటే రియల్మీ 8 ఈ బడ్జెట్లో ఉంది. అండ్ దాంతోపాటు అందులో మనకు హీలియో G95 ప్రాసెసర్ ఇచ్చారు. అది గేమింగ్కి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దాంట్లో పాటు అందులో అండ్ CPU అండ్ GPU పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మీరు గేమింగ్ లవర్స్ అయితే హెవీగా గేమ్ ఆడతారనుకుంటే డైరెక్ట్గా మీకు రియల్మీ 8 తీసుకోండి. సో అది నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇదే మనకు ఆల్టర్నేటివ్ ఫోన్ ఈ బడ్జెట్లో రెడ్మీ నోట్ 10కి. సో ఇవి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఏ ఫోన్ తీసుకోవాలో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే రెగ్యులర్గా వీడియో నోటిఫికేషన్స్ మీకు అందరికీ వస్తాయి. అండ్ దాంతోపాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. సో ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in my next vlog.